రవితేజ అండ్ వీరబాబు వీళ్ళిద్దరూ 5 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ లో 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో రవితేజ అనే వ్యక్తి ఏం చేశాడంటే రింగ్స్ గానీ జ్యువెలరీస్ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదే వీరబాబు అనే వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిటర్న్స్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. సో రవితేజ అనే వ్యక్తి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి గోల్డ్ లో ఏదైతే మేకింగ్ చార్జెస్ అనేది 15% ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మనం చూసుకున్నట్లయితే 0. జిఎస్టీ అనేది గోల్డ్ లో 3% ఉంది. అదే మ్యూచువల్ ఫండ్ అయితే 0. స్టోరేజ్ కాస్ట్ కూడా ఉండేది కదా, స్టోరేజ్ కాస్ట్ కదా గోల్డ్ జ్యువెలరీ మీద ఎంతో కొంత ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ మీద 0. ఎక్స్పెన్స్ రేషియో గోల్డ్ మీద 0% ఉంది. అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే 1% మాత్రమే ఉంది. రీసేల్ చార్జెస్ ఏదైతే మేకింగ్ అని రీసేల్ చార్జెస్ ఉంటాయి కొన్ని, గోల్డ్ మీద అయితే 3% ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే 0. యాక్చువల్ గోల్డ్ ప్రైస్ అప్రిషియేషన్ జ్యువెలరీ మీద అయితే 92% ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 92% ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆఫ్టర్ 5 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే జ్యువెలరీ మీద 1,53,000 ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ మీద మనం చూసుకున్నట్లయితే 1,87,000 ఉంది. ఆర్ఓఐ కనుక మనం చూస్తున్నట్లయితే జ్యువెలరీ మీద 53% ఉంది, మ్యూచువల్ ఫండ్స్ మీద 87% ఉంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే జ్యువెలరీ కంటే మ్యూచువల్ ఫండ్స్ మీద రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జ్యువెలరీస్ మీద కాకుండా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి.